హాయ్! మీలో ఎవరికైనా రోజుకి రోజుకి మీ జుట్టు పలచబడిపోతుందా? ఊడిపోతుందా? అయితే దేర్ ఈస్ సంథింగ్ రాంగ్ ఇన్ అవర్ బాడీ. యాక్చువల్‌గా హెయిర్ అనేది కెరాటిన్ ప్రోటీన్ తోటి మేడప్ అయి ఉంటుంది. ఇదేం చేస్తుంది అనంటే హెయిర్‌ని ఎప్పుడు హెల్తీగా, స్ట్రాంగ్‌గా ఉంచుతుంది. సో, మరి హెయిర్ లాస్ ఎందుకు జరుగుతుంది అనంటే హెయిర్ లాస్ జరగటానికి మేజర్‌గా 2 కారణాలున్నాయి. ఒకటి హార్మోనల్ ఇంబాలెన్స్ అవ్వటం. అంటే ఆండ్రోజెన్స్ బాగా ఎక్కువ అవ్వటం వల్ల హెయిర్ లాస్ అనేది జరగటం. 2 మీ హెయిర్ గ్రోత్‌కి కావలసిన విటమిన్స్ అండ్ మినరల్స్ మీరు తీసుకునే ఫుడ్‌లో లేకపోవటం వల్ల అవి డెఫిషియన్సీ వచ్చి మీకు హెయిర్ లాస్ జరగటం. అలాంటప్పుడు మీరు వాటిని పెంచుకోవటం వల్ల మీ హెయిర్ అనేది మళ్ళీ రీగ్రోత్ అయ్యి అందంగా కనిపిస్తారు. అవేంటో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. కేవలం ఒక 3 పెంచుకోవటం వల్ల మీ హెయిర్ గ్రోత్ అనేది చాలా అంటే చాలా బాగా ఒత్తుగా, అందంగా వస్తుంది. హాయ్! దిస్ ఈస్ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బి.ఫార్మసీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫార్మా అండ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్. దాంట్లో ఒకటి జింక్ గ్లైసినేట్. మీకు హెయిర్ లాస్ అవుతుంది అంటే వన్ ఆఫ్ ద సైన్ ఇట్ ఇండికేట్స్ ఏ జింక్ డెఫిషియన్సీ. జింక్ డెఫిషియన్సీ కారణంగా ముఖ్యంగా హెయిర్ లాస్ అనేది జరుగుతుంది. దానికోసమని మీరు బయట నుంచి జింక్ గ్లైసినేట్ అనేది తీసుకోవటం వల్ల హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. దిస్ ఈస్ ద బెస్ట్ సప్లిమెంట్ ఫర్ హెయిర్ గ్రోత్. ఇది ఏం చేస్తుంది అని అంటే మీ హెయిర్ని బాగా సాఫ్ట్ చేసి డివైడ్ చేసి ఆ హెయిర్ గ్రోత్ని బాగా పెంచుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది డైహైడ్రోటెస్టోస్టిరాన్ డిహెచ్టి అనే హార్మోన్ని బ్లాక్ చేస్తుంది. చాలా మందికి ఈ హార్మోన్ బాగా ఎక్కువ అవటం వల్ల హెయిర్ లాస్ జరుగుతుంది అనమాట. దానినే ఆండ్రోజెనిక్ ఎలోపీషియా అని అంటారు. అది ఎలా అంటే ఈ హార్మోన్ ఏదైతే ఉందో అది హెయిర్కి ఫొలికల్స్కి బైండ్ అయిపోయి స్ట్రింక్ చేస్తుంది అనమాట. దాని కారణంగా హెయిర్ అనేది ఊడిపోతూ ఉంటుంది. సో దానిని బ్లాక్ చేయటం మూలంగా మీకు హెయిర్ గ్రోత్ అనేది బాగా జరుగుతుంది. అయితే జింక్ గ్లైసినేట్ అనేది మీకు రోజుకి 25 మిల్లీగ్రామ్స్ తీసుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ బాగా జరుగుతుంది. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. జింక్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే జింక్ తీసుకోవటం వల్ల మీ బాడీలో కాపర్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. ఇంకా ఎక్కువ తీసుకున్నారు అంటే కాపర్ డెఫిషియన్సీ వస్తుంది. సో దాన్ని ప్రివెంట్ చేయాలి అని అంటే మీరు జింక్ గ్లైసినేట్ 25 mg గనక తీసుకున్నట్లయితే దానికి తోడుగా కాపర్ కూడా 1 mg తీసుకోవటం వల్ల కాపర్ డెఫిషియన్సీ రాకుండా ఉంటుంది. హెయిర్ గ్రోత్ బాగా ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. 2 సెలీనియం కూడా మీకు హెయిర్ లాస్ అవుతుంది అని అంటే ఇట్ ఆల్సో ఇండికేట్స్ సెలీనియం డెఫిషియన్సీ. యాక్చువల్గా హెయిర్ లాస్ అయ్యే వాళ్ళల్లో ఎక్కువ మందిలో మనం చూసేది ఏంటి అని అంటే అండర్ యాక్టివ్ థైరాయిడ్. దాని కారణంగా హెయిర్ బాగా పలసగా ఉండి హార్డ్గా అయిపోయి ఊడిపోతూ ఉంటుంది. సో ఈ సెలీనియం అనేది ఏం చేస్తుంది అని అంటే థైరాయిడ్ గ్లాండ్ని యాక్టివేట్ చేసి హెయిర్ లాస్ని ప్రివెంట్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇది ఏం చేస్తుంది అని అంటే సెలీనియము మీ స్కాల్ప్ యొక్క ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. అండ్ హెయిర్ మ్యాట్రిక్స్ మొత్తానికి కూడా బ్లడ్ ఫ్లోని పెంచి అక్కడ మొత్తం హెల్దీగా అయ్యే విధంగా చేసి హెయిర్ గ్రోత్ ని పెంచుతుంది. సెలీనియం ఈజ్ ద నంబర్ 1 పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అండ్ ట్రేస్ ఎలిమెంట్ అనమాట. కాబట్టి అలా ఆ విధంగా పనిచేస్తుంది. మూడవది డైజెస్టివ్ ఎంజైమ్స్. యాక్చువల్గా మనం తీసుకునే ఫుడ్ లో ప్రోటీన్ ఫుడ్ కనుక ఉంటే దాంట్లో రకరకాల విటమిన్స్ అంటే లైక్ విటమిన్ B12, ఐరన్ ఇలాంటివి ఉంటాయి అనమాట. B6 ఇలాంటివి. ఇవి ఏం చేస్తాయంటే రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ని మన బాడీలో తగ్గకుండా చూస్తాయి. దాని మూలంగా ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ మన స్కాల్ప్కి అంది హెయిర్ అనేది బాగా ఒత్తుగా హెల్దీగా ఉంటుంది. సో ఎప్పుడైతే వాటి డెఫిషియన్సీ వస్తుందో అప్పుడు ఆ న్యూట్రియంట్స్ అండ్ ఆక్సిజన్ సరిగ్గా అందక మీకు హెయిర్ లాస్ అనేది జరుగుతుంది. వాటి రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి మీరు. ఒకవేళ కొంతమందికి 50 సంవత్సరాలు దాటిన తర్వాత హెయిర్ లాస్ వాళ్ళకి లేకపోయినా సరే అంతకు ముందు 50 సంవత్సరాలు దాటిన తర్వాత వస్తూ ఉంటది. ఎందుకు వస్తూ ఉంటది అని అంటే వాళ్ళల్లో కొంతమందిలో స్టమక్ యాసిడ్ అనేది తక్కువైపోతూ ఉంటుంది. సో దాని కారణంగా స్టమక్ యాసిడ్ ఎప్పుడైతే బాడీలో తగ్గుతుందో పొట్టలో అప్పుడు మీకు ఈ మినరల్స్ ఈ విటమిన్స్ అబ్జర్ప్షన్ జరగదు. అవి అబ్జర్ప్షన్ జరగకపోయేసరికి మీకు ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ హెయిర్ మ్యాట్రిక్స్ కి అంతగా హెయిర్ లాస్ అనేది జరుగుతుంది. దిస్ ఇస్ ద రీజన్. సో అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే బిటైన్ హెచ్సిఎల్ని తీసుకోవటం వల్ల ఆ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు అండ్ హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది అనమాట. అది బిటైన్ హెచ్సిఎల్ గురించి కంప్లీట్ క్లియర్ వీడియో చేశాను నేను. ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీరు కనుక కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.
అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఆర్ మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్లో నుంచి కాంటాక్ట్ అవ్వండి. లేదు అని అంటే నాకు వాట్సాప్ నంబర్ ఉంటుంది 703220272001. ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. అది సమస్య చిన్నదైతే ఒక్క కామెంట్లో రిప్లై ఇచ్చేదైతే నేను రిప్లై ఇస్తాను. ఆర్ మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే ఆ వాట్సాప్ డీపీలో స్కానర్ ఉంటుంది, 200 పే చేసుకొని డైరెక్ట్గా నాకు కాల్ చేయండి. యాజ్ ఏ ఫార్మసిస్ట్గా నేను మీకు ఒక మంచి సజెషన్ అయితే ఇస్తాను. అంతవరకు సెలవు మరి. నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్.